బాబు నన్ను వదిలేండి మహాప్రభు, నా వల్ల కావడం లేదు. ఊరుకోండి. డాక్టర్ నెంబర్ కోసం దండం పెట్టడం ఎందుకు? నెంబర్ ఇస్తానులే, నోట్ చేసుకోండి. ఏంటి, తలపోటు కూడా ఉందా? దానికి ఇంకో డాక్టర్ నెంబర్ ఇస్తాను. ఆంటీ మీకు దండం పెడతాను, ఆఫీస్కి టైం అవుతుంది, మీ అమ్మాయిని పంపించండి. ఆవిడ్ని అడుగుతావేంట్రా? ఆవిడికి తెలీదు. ఆవిడ డాక్టర్ నెంబర్లన్నీ నాకే గుర్తుంటాయి, ఆవిడికి ఏవి గుర్తుండవు. యాండి మీరు కొంచెం నోరు మూసుకోండి. ఏంటి మాట్లాడొద్దంటావా? అలాగే. అమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. వస్తానంటీ. రండి రండి ప్లీజ్. హలో, ఏంటి నువ్వు కూడా వెనక్కి కూర్చుంటున్నావు? నేను ఇందాక వెనకే కూర్చున్నాను, అలవాట్లో కూర్చోబోయాను. నేను ముందే కూర్చుంటాను. అమ్మాయి జాగ్రత్త. అలాగే అమ్మా. నేను ఉన్నాను కదండి, జాగ్రత్తగానే చూసుకుంటాను. నేను మా అమ్మాయికి చెప్తుంది నీతో జాగ్రత్త అని. రైట్ రైట్. చిక్కు 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 చిలక బండేపు బండేపు. సిగ్గు 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 మొలక అదేంటండి బండి ఆపి ఇక్కడ వెనక్కి కూర్చున్నారు? అయ్యో, ముందు సీట్ అంటే నాకు చాలా భయం అండి, అందుకే వెనకొచ్చి కూర్చున్నాను. మీకేం పర్లేదు కదా? అయ్యో పర్లేదండి, ముగ్గురు కూర్చునే సీట్ కదా, ఇద్దరు కూర్చోవచ్చు. అబ్బా, ఇంత బాగా అర్థం చేసుకున్నారు. నువ్వు పోనేవయ్యా. ఇంకేంటి సంపు? అది అరే మా అమ్మ వీడియో కాల్ చేస్తుందేంటి? అలా అర్చారేంటండి? మీ అమ్మ వీడియో కాల్ చేస్తున్నా అన్నారుగా. మా అమ్మ వీడియో కాల్ చేస్తే బ్రేక్ ఎందుకు వేయాలండి? నేను ముందు కూర్చోవాలి కాబట్టి. పోనీ. హలో అమ్మా. ఏంటి ఫోన్ తీయడానికి ఎంత ఆలస్యం? ఆలస్యం ఏం లేదమ్మా, వెంటనే ఆన్ చేశాను. ఆ ఏది నీ మొహం సరిగా కనబడ్డం లేదు, అటుపక్కకి తిప్పు. అలాగే. దుర్మార్గురాలు, పక్కన నేను ఉన్నానో లేదో చూడ్డానికి ఫోన్ తిప్పమంటుంది. మొన్నైనా పర్లేదు, నార్మల్ కాల్ చేసింది. ఆఫీస్ దగ్గర దిగేంత వరకు మాట్లాడుతూనే ఉంది, నాకు మాట్లాడే అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు ఏకంగా వీడియో కాల్ చేసింది. కర్మ కర్మ, ఖచ్చితంగా సాంప్రదాయాన్ని ఆఫీసులో దిగేంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది. చచ్చన్రా దేవుడా. ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఓ అరగంట పడుతుందమ్మా. ఓకే, ఆ అరగంట మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నువ్వు ఫిక్స్ అయిపోయావే దుష్టవాడ్యనా. వాడిని బుద్ధులు పోల్చుకున్నావు కాదు. అమ్మాయిలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే, కానీ నాలాంటి ఉత్తముడి విషయంలో ఇలా ఉండడం అస్సలు భరించలేకపోతున్నాను. మనసులో ఏమైనా ఉంటే బయట కక్కేయండి. లోపల పెట్టేసుకున్నారంటే మీ ఆరోగ్యం మనసు రెండూ పాడైపోతాయి. హలో, మిమ్మల్ని అడిగేది, మనసులో ఏదో తెగ తిట్టేసుకుంటున్నారని అర్థం అవుతుంది. మీ మనసు ఎంత ఎరిగిన దాన్నైనా అన్నిసార్లు మీ మనసులో ఉన్న మాటల్ని యథార్థంగా అర్థం చేసుకోలేను కదా. కొంచెం బయటకు చెప్తే బాగుంటుంది. నీకు మా అమ్మని ఇంటిని చూసుకోవడం కంటే ఉద్యోగం అంత ముఖ్యమా? అవును, ఉద్యోగం నాకు ఖచ్చితంగా ముఖ్యం. ఓహో, నీకు మా అమ్మ కంటే, ఇంటిని చూసుకోవడం కంటే, కుటుంబం కంటే
కాపురం కంటే నీకు ఉద్యోగమే కావాలన్నమాట. అవును, ఉద్యోగం అవసరం లేదు. ఏదో టైంపాస్కి చేస్తున్నానని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మబ్బి పెట్టి మోసం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదైనా ముక్కుసూటిగానే ఉంటాను, నా సమాధానం అలాగే ఉంటుంది. నాకు అసలు ముందు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన, చేయగలననే నమ్మకం ఏమీ లేవు. కానీ సడన్ గా నేను ఉద్యోగం చేయనా అని అప్పుడు మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా? ఉద్యోగం చేస్తుంటే మీతో పాటు టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఎంచక్కా మీతో మాట్లాడొచ్చు. మన మధ్య బంధం బలపడ్డానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచించాను. కానీ ఇప్పుడు మన కోసమే కాదు, మా నాన్న కోసం కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మా ఇంటి పరిస్థితి గురించి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అవును, పెళ్లి సమయంలో నాన్న ఇంటిని తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత కూడా చెల్లెలు చదువులకని, ఇంట్లో అవసరాలకని అప్పులు కూడా చేశారు. ఆయన అలా లాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకొని మళ్లీ ఉద్యోగానికి వెళ్లి ఈ అప్పులు తీర్చడానికి, చెల్లెల్ని చదివించడానికి ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్న సంపాదించిన ప్రతి పైసా మా ఇంటి కోసం ఖర్చు పెట్టారు. మా కోసం ఖర్చు పెట్టారే తప్ప ఆయన కోసం ఒక్క చొక్కా కూడా కొనుక్కోడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు నేను సంపాదించగలిగే స్థితిలో ఉండి కూడా మా నాన్నని ఎక్కువ కష్టపెట్టకుండా ఆయన అప్పులు తీర్చాలి అనుకోకపోతే ఎలా? ఆయన్ని కాస్త సుఖంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. మీ నాన్న చేసిన అప్పులు, బ్యాంక్ తాకట్టు ఇవన్నీ ఎంతుంటాయి? ఉంటాయిలేండి, చాలానే. ఎంతుంటాయి చెప్పు. ఎందుకు అడుగుతున్నారు? అదెంతయిందో చెప్తే ఆ డబ్బు మొత్తం నేనిస్తాను. లోన్ క్లియర్ చేసేయండి, అప్పులు సెటిల్ చేసేయండి. అప్పుడు నీకు ఉద్యోగం గురించి స్ట్రెస్ ఉండదు. అంటే ఏంటి? నేను ఉద్యోగం చేయడం మీకిష్టం లేదా? అలా కాదు, ఇంత టెన్షన్ ఎందుకని. లైఫ్లో ఇది కాకపోతే ఇంకో టెన్షన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏ ఇబ్బంది, సమస్య లేకుండా ఏ ఒక్క జీవితమూ ఉండదు. దాని గురించి భయపడేదాన్ని, బాధపడేదాన్ని నేను కాదు. ఇప్పుడు మీరు లోన్ క్లియర్ చేసి అప్పులు సెటిల్ చేస్తానన్నా అది నాకిష్టం ఉండదు. మా నాన్నకు అంతకంటే ఇష్టం ఉండదు. మా నాన్న ఎంతటి ఆత్మాభిమానం కలవాడో నాకంటే మీకే బాగా తెలుసు. నా ఉద్దేశంలో మనం ఎవరికైనా బంధాల పరంగా రుణపడి ఉండాలే గాని ఆర్థికంగా రుణపడి ఉండకూడదు. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు నా కుటుంబం, నీ కుటుంబం ఏంటి, వేరువేరు కాపురాలైనా అంతా ఒకటే కుటుంబం అన్నావు. ఇప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తిగా ఇవన్నీ చూసుకోవడం నా బాధ్యత కాదా? చేయకూడదా? మీరు చెయ్యాలనుకోవడం, మీరు బాధ్యతగా ఫీల్ అవ్వడం నాకెంతో సంతోషం. కానీ మనం చేసే సాయం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, ఆదుకుంటానని మీరు అనుకోవచ్చు. కానీ మీరు సాయం చేయడం వల్ల ఆ సాయాన్ని పొందుతున్న వ్యక్తి సంతోషంగా కాకుండా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చాలా కష్టం. నాన్నని నేను ఆ ఇబ్బందికి గురి చేయదలుచుకోలేదు. అదే నేను ఆయనకి అండగా నిలబడి ఇవన్నీ క్లియర్ చేస్తే నా కూతురు ప్రయోజకురాలయ్యిందని, నా కష్టంలో నాకు తోడుందని ఆయన సంతోషిస్తారు. ఇక్కడ సమస్య డబ్బు కాదు, చూసే విధానం. దయచేసి తప్పుగా అనుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. రమణి, అమ్మాయికి ఆఫీస్ టైం అవుతుంది కదా, ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేయలేదా? అయిపోయిందండి. అమ్మను కంగారు పెట్టకండి నాన్న, రెడీ చేస్తుందిలే పాపం. ఈయనింతే, ఈయనకి కోపం వచ్చినా పట్టలేరు, ప్రేమ వచ్చినా ఆపుకోలేరు. ఇదిగోనే నీ లంచ్ బాక్స్. అమ్మా ఇందు, ఇన్నాళ్ళు నువ్వు కడుపు నిండా సరిగ్గా భోంచేసుండవు, నాకు బాగా తెలుసు. ఇక మీదట కంచంలో కానీ నీ క్యారేజీలో కానీ ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినాలి, బాగా తినాలి. అలాగే నాన్న, వెళ్ళిరానా? ఇందు ఒక్క నిమిషం. మావయ్య గారు, ఇవాళ ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇందులో ఏ సోఫాలు బాగున్నాయో మీరే చూడండి. మంచి సోఫాలు, కుర్చీలు తీసుకుంటాను. దేనికి బాబు? ఆఫీస్ ఏమైనా పెడుతున్నావా? ఆఫీస్కి కాదు మావయ్య, మన ఇంటికే. ఎందుకు బాబు, ఉన్నాయి కదా. అలా కాదు మావయ్య, ఈ ఇల్లు నాకు బాగా కలిసొచ్చింది. ఈ ఇంట్లోనే నేను వ్యాపారం మొదలుపెట్టాను.
ఇక్కడే రోజు ట్రేడింగ్ కూడా చేస్తున్నాను. అందువల్లే మంచి లాభాలు వస్తున్నాయి మావయ్య. ఆ లాభాల్లోంచి ఈ ఇంటికి ఏదో ఒకటి చేయాలని నా మనసు కనిపిస్తోంది. ఆల్రెడీ సోఫాలు మనకున్నాయి కదా, మంచి కుర్చీలు కొందాం అనుకుంటున్నాను. మీరు చూసి సెలెక్ట్ చేయండి మావయ్య. తప్పుగా అనుకోకండి బాబు. మీరు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. సేఫ్ అయిన వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా మా కోసం ఖర్చు చేయడం నాకిష్టం లేదు. అదేంటి మావయ్య అలా అంటారు? నేను మీకు ఖర్చు చేయకపోతే ఇంక ఎవరికి చేస్తాను? నాకు ముందు నుంచి కూడా ఏది కొన్నా నా కష్టార్జితంతోనే కొనాలని ఉంటుంది. నా స్నేహితుడు రాజారావు నాకు వియ్యంకుడైనా వాడు నాకు ఆర్థికంగా సాయపడతాను, ఈ ఇంటికి ఏదో ఒకటి చేస్తానని వాడు ఎన్నోసార్లు అడిగినా సరే నేనది అంగీకరించలేదు. ఇప్పుడు నీతో ఇవన్నీ చేయించుకుంటే బాగోదు బాబు. వాడు నొచ్చుకుంటాడు. నా మనసుకి అది తృప్తిగా ఉండదు. దయచేసి తప్పుగా అనుకోకండి. మావయ్య ఈ ఒక్కసారికి వద్దులే నాయనా. వాడికెప్పుడు ఇంకొకళ్ళ కష్టాన్ని ఖర్చు పెట్టడానికి మనసు ఒప్పదు. ఎవరి కష్టం వాళ్లే అనుభవించాలనేది వాడి ఆలోచన. అయినా ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నావు, డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అయ్యా. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. అమ్మాయి ఆఫీస్కి టైం అవుతున్నట్టుంది, బయలుదేరండి. వెళ్ళి వదిలిపెట్టిరా నాయనా. అలాగే బామ్మగారు. ఇందు వెళ్దామా? సరే, వెళ్ళొస్తానన్నా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. అయ్యో 1 minute ప్రణయ్, మీరు వెళ్ళి బండి స్టార్ట్ చేయండి. ఫైల్ మర్చిపోయాను, తీసుకొస్తాను. అలాగే, త్వరగా రా. అలాగే. వెళ్ళొస్తాను అత్తయ్య, వెళ్ళొస్తాను. అమ్మా, ఆఫీస్కి వచ్చేసాను. ఉంటాను మరి. మనం క్యాబ్లో వస్తే అసలు ప్రయాణం చేసిందో తెలియలేదు. ఏం చెక్క త్వరగా వచ్చేసాం. అవునవును. వీడు దాయితో కలిసి క్యాబ్లో వస్తున్నాడేంటి? కొంపదీసి సెట్ చేసుకున్నాడా? సంపు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. హాయ్ సంపు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏ కోటి, బయట ఏం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి పని చూడు. ఇంకా ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అవ్వలేదు. వెళ్ళి తుడు. తుడుస్తా బాగా తుడుస్తా. దాయి సార్. ఏంటి? 100 తక్కువ ఇచ్చారు సార్, 400 ఉన్నాయి. అరే, రేపు నేను ఇస్తానులే. వెళ్ళు, రోజు నువ్వు రావాల్సిన వాడేగా. గుర్తుపెట్టుకో, పికప్కి సాయంత్రం వచ్చేసి. చెప్పింది గుర్తుంది కదా? ఇది కంపెనీ కార్ అన్నట్టే మెయింటైన్ చెయ్యి. అలాగే సార్. ఒకసారి మీ బాస్తో మాట్లాడాలి సార్. కార్ని పర్మనెంట్ గా కంపెనీకే పెట్టాలనుకుంటున్నాను. నువ్వు నా పనికి ఎసరు పడుతున్నావా నాయనా? నేను ఇలా క్యాబ్ ఏర్పాటు చేసి కంపెనీ కార్ అని నాటకం ఆడుతున్నట్టు మా బాస్కి తెలిస్తే చీరేస్తారు. వెళ్ళవయ్యా బాబు, సాయంకాలం వచ్చి. సరే సార్, ఉంటాను సార్. ఈ కోటిగాడు సంపుతో లోపల ఏం చేస్తున్నాడు ఏంటో. నేను సంపుని లవ్ చేయడం కంటే వీడి నుంచి కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది. ఇదిగో నీకోసం చిక్కటి పాలు. ఇక నుంచి నువ్వు పాలే తాగాలి. టీ కాఫీలు తాగితే నల్లబడిపోతావు. అవునా? నిజమా? టీ కాఫీ తాగితే ఎందుకు నల్లబడిపోతారు? టీ పొడి కాఫీ పొళ్ళు చూసావా ఎంత నల్లగా ఉంటాయో? అవి మన రక్తంలో కలిస్తే నల్లగా అయిపోతాం. అదే పాలైతే తెల్లగానే ఉంటాయి. దేన్నైనా లాజిక్తో ఆలోచించాలి. అవునండి, భలే లాజిక్ చెప్పారు. నాకు లాజిక్లే కాదు, మ్యాజిక్లు కూడా వచ్చు. మ్యాజిక్లు వచ్చా? అవును, ఒక మ్యాజిక్ చూస్తావా? మ్యాజిక్ నేను చూపిస్తారా? ఏ రోథర్, నా మ్యాజిక్ అడ్రాకు. అవునా? ఏది మరి? చెయ్యి, మ్యాజిక్ చూపించు. ఇదిగో చూడు, ఈ రూపాయి బిళ్ళ
మీ కళ్ళ ముందే మాయమైపోతుంది. ఆహా. ఉఫ్. టట్టడాయ్. భలే భలే భలే. ఏయ్, ఈ రూపాయిని మాయించేసినట్టు నిన్ను కూడా మాయించేయగలను. నన్ను మాయం చేయగలరా? ఆ, చేయగలను. ఏయ్ చేస్తే చేసావులే గాని నన్ను సబ్బుని ఒకే చోటికి మాయమయ్యేలా చెయ్యి. ఏంటి, ఇద్దరిని ఒకే చోటకి మాయించేయాలా? నేనేమైనా పిచ్చోడిని అనుకుంటున్నావా? ముందు నిన్ను మాయించేస్తా. వదిలే సంపు అర్జెంటుగా పద. మేడం ఇందాకే కాల్ చేసి నీకు ఒక పని అప్ప చెప్పమన్నారు. పద పద పద. రే రూథర్, ఇక నిన్ను ఒక ఆట ఆడుకుంటాన్రా. దేవకి, దేవకి, చెట్టిని చంపేయాలంటే కొమ్మని నరక్కూడదు. కొమ్మని నరికితే మళ్ళీ చిగురిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా వేర్లు కత్తిరించేస్తే చెట్టు శాశ్వతంగా చచ్చిపోతుందన్నట్టు నువ్వు మధు నందుల మధ్య వాళ్ళకి తెలియకుండా అపార్థాలు సృష్టించి వాళ్ల మధ్య గొడవలు తీసుకురావాలి అనుకున్నావు. వాళ్ళిద్దరూ కొట్టుకు చచ్చి విడిపోయేలా చేయాలనుకున్నావు. కానీ అది ఎంతటి సమస్యనైనా సరదాగా డీల్ చేసేస్తుంది. చూసావా దాని చొరవ, ఆ సరదా గుణం ఎంతటి సమస్యనైనా తేలిగ్గా తీసుకునే తత్వం. వీటి వల్ల ఆ నందుగాడికి ఆ పిల్ల మీద కోపం వచ్చినా ఆ కోపం ఎంతసేపు నిలవడం లేదు. పాల పొంగులా బుస్సుమంటుంది, మెల్లగా నీరుగారిపోతుంది. ఆ రాక్షసికి ఇలాంటి చిన్న చిన్న ఫిట్టింగులో అపార్థాలో కలతలో పని చెయ్యవు. చేస్తే ఏదైనా పెద్దగా చెయ్యాల్సిందే. అప్పుడు గాని దానడ్డు తొలగించుకోలేము. అమ్మా, మన చేతికి మట్టి అంటకుండా, మనం మంచివాళ్ళమనే పేరు తొలగిపోకుండా మనకి ఉండే సమస్య తొలగిపోవాలంటే కాస్త ఓపిగ్గాను సరిగ్గాను ఆలోచించాలి. ఏ ఆలోచనైనా సరిగ్గా అమలుపరచాలి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు వచ్చేలా చేస్తే నందు ఎంతో కొంత రియాక్ట్ అవుతాడు. ఆ అమ్మాయిని అపార్థం చేసుకుంటాడు. మధుకి ఎంత సర్దుకుపోయే గుణం ఉన్నా, సమస్యని హ్యాండిల్ చేసే శక్తి ఉన్నా, కోపం అనేది మూర్ఖుడి చేతిలో ఉండకూడని ఆయుధం లాంటిది. వాడు నా విషయంలో మూర్ఖంగా ఉంటాడు, పెద్దగా ఆలోచించడు. నాకు అనుకూలంగా లేకుండా ఏ చిన్న పని జరిగినా వాడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. మనం ఆ బలహీనతని ఆసరాగా తీసుకుని వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవల్ని పెంచి పెద్దవి చేసి వాడే దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేసేలా చేస్తా. ఉన్న సమస్యల్ని పెద్దవి చేసి పెద్ద సమస్యల్ని అట్టే తీసుకొచ్చి పెట్టేయాలని కలలు కనకూడదు. వాళ్ళిద్దరి మధ్య సమస్యల్ని ఎలా తీసుకురావాలో, వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలో సమయం చూసి చెప్తా. ముందు కోటికి కాల్ చేయి. దేనికి దేవకి? చేయి చెప్తా. ఆ ప్రణయ్ గాడి సంగతి ఉంది కదా. ఓ, దాని గురించా? మళ్ళీ వీళ్ళు ఫోన్ చేశారేంటి? ఈసారి విషయం చెప్పకుండా తిట్టిందంటే అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. హలో, ఏరా, నేను చెప్పిన పని ఏం చేసావు? ఈ ఆఫీసులో టీలు కాఫీలు ఇచ్చే పనే కదా, సరిగ్గానే మోస్తున్నానులే. ఎచ్చి, అది కాదు. ఆ ప్రణయ్ గాడి వ్యాపారం దెబ్బతీయడానికి, వాడు సంపాదించిందంతా ఊడ్చేయడానికి ఒకడిని ఏర్పాటు చేయమన్నాను కదా, అది ఏమైంది అంటున్నాను. ఓ అదే, అప్పుడే మాట్లాడి సెట్ చేశాను కదా. ఇలాంటి సైబర్ క్రిమినల్స్ నార్మల్గానే మనకు తెలియకుండా దోచేసుకుంటారు. అలాంటిది మనం దోచుకున్నామని చెప్తే ఆగుతారా? దోచేసుకుంటారు. ఇవాళో రేపో నీకు శుభవార్త వచ్చేస్తుంది. మనిషి కరెక్ట్ అని వాడే కదా.
అమ్మా వాడు పెద్ద సైబర్ క్రిమినల్ అక్క. అసలు వాడి గురించి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. అన్నట్టు వాడి పని చేయడానికి డబ్బులు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇమ్మంటున్నాడు. రే, ఆల్రెడీ ఆ ప్రణయ్ గాడు సంపాదించింది మొత్తం దోచేస్తున్నాడు కదరా. మళ్ళీ మనం సపరేట్గా డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఇది బాగుంది. ఆ దొంగ పని చేయడానికే కదా మనం వాడిని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు మన తరపున ఫీజు ఇవ్వకుండా ఉంటే ఎలా? వాళ్ళకి రెండు వైపులా లాభమే. పైగా ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండాలి కదా, దానికోసమైనా మనం డబ్బులు ఇవ్వాల్సిందే. సరే, సాయంకాలం ఇస్తాను, పట్టుకెళ్ళిచ్చే. అలా అవసరం లేదక్క. వాడొక లింక్ పంపిస్తాడంట, ఆ లింక్ని క్లిక్ చేసి పే చేసేయమంటున్నాడు. ఒరే మూర్ఖపు విధవా, ఎవరిని పట్టుకొచ్చావురా నువ్వు? వాడెవడో మన కొంపకే ఎసరు పెట్టేలా ఉన్నాడు. వాడు మనకి లింక్ పంపించి మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం లేపేయాలనుకుంటున్నాడు. వాడి వేషాలు నా దగ్గర కాదని చెప్పు. వాడి అకౌంట్లో డబ్బులు మాత్రమే లేపేస్తాడేమో, నేను జీవితాలే లేపేస్తాను. జాగ్రత్త. వాడు నాకే లింకు పంపించాల్సిన అవసరం లేదు. అమ్మో, వాడు లింక్ పంపిస్తానన్నది మన అకౌంట్లో డబ్బులు లేపేయడానికా? సారీ అక్కో, నేను ఆలోచించలేకపోయాను. జాగ్రత్తగా ఉండరా వెధవా. అలాగే అక్క, వాడి సంగతి నేను చూసుకుంటానులే. ఉంటాను. అమ్మో, ఆ వంశీగాడు ఫోన్ తీయట్లేదు. వాడి దగ్గరికి వెళ్ళి 4 బాటిల్స్ అడిగి తీసుకొచ్చి నాకివ్వు. Cheers! తల్లి కడుపున మోస్తే తండ్రి గుండెల మీద మోస్తాడు. తండ్రిగా నేను ఎన్ని కలలు కన్నా అది కేవలం నువ్వు జీవితంలో అనుక్షణం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ కృంగిపోతూ పతనమైపోతుంటే తండ్రిగా తట్టుకోలేకపోతున్నాన్రా. నువ్వు రాజారావు కొడుకు అనే గుర్తింపుతో మిగిలిపోతావో లేదా సుధీర్ తండ్రి రాజారావు అనే స్థాయికి ఎదుగుతావో నీ ఇష్టం.